హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన. మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇన్స్టెంట్గా రవ్వ వడలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి కలిపిన బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలు అవ్వకుండా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి ముందే యాడ్ చేసుకోవడం వల్ల ముద్దలుగా ఫామ్ అవ్వకుండా ఈజీగా కలిసిపోతుంది. జనరల్గా రవ్వతోని వడలంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. సో ఇట్లా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి రవ్వ ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత వడ చేసుకోవడానికి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. అట్లా చల్లారిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిగడ్డని సన్నగా చాప్ చేసుకొని మెదిపి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని చేయికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ రాసుకొని చిన్నగా పిండి ముద్దని తీసుకొని వడల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న వాటిని హోల్స్ ఉన్న బౌల్లోకి కింద ప్లేట్ పెట్టుకొని ఫ్రై అయిన వడల్ని ఇట్లా నిలువుగా ఉంచండి. వడల్లోంచి ఆయిల్ అంతా కిందికి జారుతుంది. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఈ వడలు మార్నింగ్ చేసి పెట్టిన ఈవినింగ్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. అటు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లో అయినా ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ వడల్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.